పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇది ఎప్పుడు చెప్పే డైలాగే, ఇందులో కొత్త ఉందని అనుకోవచ్చు. కానీ గడిచిన 10 రోజుల్లో దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలాగా పెరిగిన ఆన్ యావరేజ్ 7.5 నుంచి 10 రూపాయల వరకు పెరిగాయి. ఢిల్లీలో 7.5 పెరిగితే మన దగ్గరకు వచ్చేసరికి 10 రూపాయల 25 పైసల దాకా పెరిగింది. సో 10 రూపాయల వరకు మనం అనుకున్నట్లయితే ఈ 10 రోజుల్లో 10 రూపాయలు పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం అనేది ఇది ఒక రకంగా అశనిపాతం లాంటి దెబ్బ. ఎందుకు ఇంత పెట్రోల్ ధరలు పెరిగినాయి అనేది ఒకసారి చూస్తే ప్రభుత్వాలు చెప్పేది మనకు కనపడేది యుద్ధం, గల్ఫ్ వార్. ఇరాన్ అమెరికాల మధ్య, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ ఒకవైపు కలిసి చేస్తున్న ఆ యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఆ హోర్ముజ్ జలసంధి నుంచి చమురు నౌకల్ని రానివ్వకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అనేది మనకు కనపడుతున్న పరిస్థితి. మరి నిజంగా యుద్ధం వల్లనే ఇది జరుగుతోందా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. కొంచెం డీప్గా ఆలోచిస్తే దీనికి యుద్ధం మాత్రమే కారణం కాదు, యుద్ధం కూడా కారణం. చమురు కంపెనీలు ఎప్పుడు ఏ చిన్న కుంటి సాకు దొరికినా దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద పడుతున్నాయి, వినియోగదారుల మీద పడి వేలాది కోట్ల రూపాయలు పిండేస్తున్నాయి. ఇప్పుడు కూడా అంతే. యుద్ధం అనేది ఒక సాకు మాత్రమే. ఎలా చెప్పగలరు అలా అని అంటే, ఇవాళ ఇప్పుడు ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి కదా కొత్త ధరలు పెరిగినాయి. 2.5 డీజిల్ మీద, ₹2.70 పెట్రోల్ మీద సుమారుగా ఇప్పుడు 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవాళ పెరిగినాయి. ఇక్కడ ఇలా ఉంటే ఇవాళ పెరిగింది కదా, నిన్నటికి ఇవాళకి క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధర నిన్నటికి ఇవాళకి దాదాపు $3, $4 తగ్గింది. మొన్నటికి నిన్నటికి క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. ఇంత ముందు రోజుకి క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. మొత్తంగా మే 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 5% తగ్గింది. కానీ మన దగ్గర పెట్రోల్ ధరలు ఎంత పెరిగాయి? 10% పెరిగాయి. ఆ మాటకు వస్తే ఇంకో శాతం ఎక్కువ పెరిగినట్టుంది, 11-12% వరకు పెరిగాయి. మనకు అప్పట్లో మన తాతలు బాగున్నప్పుడు చెప్పిన మాట ఏంటి? అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఇక్కడ ధరలు పెరుగుతాయి, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతాయని కదా చెప్పారు. అక్కడ పెరిగినా పెరుగుతున్నాయి, అక్కడ తగ్గినా పెరుగుతున్నాయి. ఇదేం లాజిక్ అంటే మనం అందరం బొద్దింకలం అయిపోయాం వాళ్ళకి. ఇంకొక పాయింట్, మోదీ గారు పరిస్థితి బాగాలేదు, యుద్ధం ముంచుకొస్తోంది, ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఆశాజనకంగా లేదు కాబట్టి పొదుపు చేసుకోండి, పొదుపు అలవాటు చేసుకోండి, అనవసరంగా ఈ బంగారం కొనాలి అది ఎక్కువ దీనికి వెళ్ళొద్దు, 1 సంవత్సరం పాటు వాయిదా వేసుకోండి, అలాగే ఈ ఆర్భాటాలు ఆడంబరాలు లాంటివి తగ్గించుకొని కొంచెం పొదుపు చేసుకోండి అని అంటే డెఫినెట్గా అది మనందరం స్వాగతించాల్సిన అంశమే. ఎందుకంటే కరోనా అప్పుడు మనకు అనుభవాలు ఉన్నాయి, ఎంత దెబ్బతిన్నామో ఎంత బాధపడ్డామో తెలుసు కాబట్టి అది మంచి మాట. నిజానికి ఆయన అన్న వారం రోజుల తర్వాత ఆర్థిక పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా మాంద్యం దిశగా దూసుకెళ్తోంది అనే ఒక అంచనాలు వచ్చినాయి. ఆ రోజున నేనే డిబేట్ చేశాను. ఇంకోటి, చాలా జాగ్రత్తగా ఉండాలి, పొదుపు అంటే మామూలు పొదుపు కాదు, భయంకరమైన పొదుపు చేయాలి, పరిస్థితి ఏం బాగాలేదని కూడా డిబేట్ పెట్టాం. నిజానికి ఆ రోజు అదే అనిపించింది. కానీ ఇవాళ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే కూడా మన ఈపుల మీద బాదుతున్నారు అని అంటే, ఒకవైపు కింద మంట పెట్టి పైన పొదుపు చేయండి అంటే ఎలా సాధ్యం? పొదుపు అనేది అసలు ఎలా కుదురుతుంది సామాన్యుడికి? మీరు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచుతారు, డీజిల్ ధర పెరిగిందంటే ఆటోమేటిక్గా అసలు ఎవరు చెప్పవసరం, ఆటోమేటిక్గా నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఇది అసలు ఇది ఆటోమేటిక్ ఇంపాక్ట్ అన్నమాట. ఇది
ఆపినా ఆగదు అది. నువ్వు లీటర్కి 10 రూపాయలు డీజిల్ ధర పెంచావు అని అంటే అదే రేషియోలో కూరగాయల దగ్గర నుంచి నూనెల దగ్గర నుంచి పప్పులు ఉప్పులు అన్నీ పెరుగుతాయి. ఇది తెలిసిన విషయమే కదా. మరి ఒక పక్క ధరలు పెంచుతూ పరోక్షంగా పేదవాడి పొయ్యి మీద ఉండాల్సిన వాటి ధర పెరుగుతూ మీరు పొయ్యి కిందేమో ధరల మంట పెట్టి పొదుపు చేయండి అంటే కడుపు మార్చుకోవాలా? ఎట్లా ఇది? ఈ రెండింటికి ఎలా సింక్ అవుతుంది? కేంద్రం చెప్పే మాట, ప్రధాని గారు చెప్పే మాటలకి చమురు కంపెనీలో లేకపోతే పెట్రోలియం మంత్రిత్వ శాఖో లేదా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వీటికి ఏమన్నా పొంతన ఉందా అనేది ఒక లాజిక్. తర్వాత ఇంకొక కీలకమైన లాజిక్, పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా బాగా సంబరపడేది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఎందుకు అంటే వీళ్ళు ఒక్కొక్క లీటర్ మీద సుమారుగా 30 నుంచి 35 రూపాయల వరకు వీళ్ళకి వ్యాట్ రూపంలో ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు మనం 110 రూపాయలు పెట్టి పెట్రోల్ కొంటున్నాం లీటర్ అంటే ఈ 110 చమురు కంపెనీకి వెళ్ళదు. ఆ ట్యాక్స్లో 30% స్టేట్ గవర్నమెంట్ వస్తుంది. అంటే 30 నుంచి 35 రూపాయల వరకు సుమారుగా. ఇది ఎంత పెరిగితే రాష్ట్ర ప్రభుత్వాలకు అంత ఆదాయం వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవచ్చుగా కొంత. జరిగింది అలాగా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4 రూపాయలు కరోనా సెస్ అని పెట్రోల్ డీజిల్ మీద వేస్తే అప్పుడు ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ గొడవ చేశాయి తగ్గించాలని. సరే, వీళ్ళు వచ్చినాక అదనంగా వీళ్ళు వేయకపోవచ్చు, కానీ వాళ్ళు వేసిన దాన్ని తగ్గించాలిగా. అతను తగ్గించలేదు, ఆ ప్రభుత్వం తగ్గించలేదు, మరి వీడు తగ్గించాలిగా అంటే తగ్గించలేదు. కనీసం మరి ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి కదా, కనీసం ఇప్పుడన్నా తగ్గిస్తారా అంటే ఆ సూచనలు అయితే ఏం కనపట్లేదు. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాగే ధరలు పెరుగుతుంటే తగ్గించు అని నానా హంగామా చేశారు. మరి మీరు వచ్చాక తగ్గించారా? తగ్గించలా. సరే, తగ్గించలేదు సరికదా, ఇప్పుడు పెరుగుతున్నాయి కదా, కనీసం ఇప్పుడన్నా కొంచెం తగ్గించండి. 10 రూపాయలు కేంద్రం పెంచింది, చమురు కంపెనీలు పెంచాయి, మీరు 3 రూపాయలు 4 రూపాయలు తగ్గించండి. ససేమిరా అంటారు. అందుకే అంటున్నా, ఆదాయమేమో ప్రభుత్వాలకి, పొదుపు పాఠాలేమో సామాన్యుడికి. అలాగని చమురు కంపెనీలు ఏమన్నా లాసులో ఉన్నాయా, అడుక్కు తింటున్నాయా? చమురు కంపెనీలు అడుక్కు తింటున్నాయా, అప్పుల పాలు అయిపోయాయా అంటే చిన్న లాజిక్ చెప్తా. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఐఓసి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఈ 3 కంపెనీలకు వచ్చిన నికర ఆదాయం 33,600 కోట్లు. అదే 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి, అంటే మొన్న మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఈ 3 కంపెనీలకు వచ్చిన ఆదాయం, రెవెన్యూ కాదు ఆదాయమే, నికరంగా మిగిలిన ఆదాయం 77,280 కోట్లు. అంటే 130% 1 ఇయర్ గడిచిన ఆర్థిక సంవత్సరం ఇంక్రీజ్ 130%. ఈ దేశంలో ఏ సామాన్యుడి జీవన ప్రమాణాల్లో 130% గ్రోత్ ఉందండి? ఏ సామాన్యుడి తలసరి ఆదాయంలో 130% గ్రోత్ ఉంది? లేదు కదా. మరి వీళ్ళెందుకు ధరలు పెంచేసి పేదవాడి నడ్డి విరుస్తున్నారు? అదేమంటే చమురు కంపెనీలు పెంచినాయని ప్రభుత్వం అంటది. చమురు కంపెనీలు సీమా ఎందుకు కుట్టావంటే అక్కడెక్కడో ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది అందుకే కుట్టానని వీడే అంటాడు. అక్కడేమో యుద్ధం జరుగుతున్నా చమురు బ్యారెల ధర తగ్గుతోంది, అక్కడ తగ్గుతున్నా ఇక్కడ పెరుగుతోంది. ఇది ఎవరి చెవిలో పువ్వు పెడుతుంది? ఈ సిస్టమ్ మొత్తం చైన్, ఈ లింక్ అంతా అర్థం కాని పరిస్థితి. సో ఈ రకంగా పేదవాడి నడ్డి విరుస్తున్న ఈ చమురు పేరుతో జరుగుతున్న ఈ గ్యాంబ్లింగ్, ఖచ్చితంగా ఇది ఒక గ్యాంబ్లింగ్, ఒక జూదమే ఇది. ఈ జూదంలో సహజంగా జూదంలో ఆట ఆడినవాడు నష్టపోతాడు. ఈ జూదంలో ఏ ఆట తెలియకుండా పాపం ఏ అభంశుభం తెలియని సామాన్య వినియోగదారుడు పేదవాడు
అడ్డంగా నష్టపోతున్నాడు. పెట్రోల్ ధరల పెంపు, కేంద్రం చెప్పిస్తున్న పొదుపు మంత్రం, ధరల భారాన్ని భరించలేక సతమతమవుతున్న సామాన్య వినియోగదారుడు, అసలు ఏం జరుగుతోంది, దీనికి కారణం యుద్ధమేనా, యుద్ధం అనేది ఒక సాకు మాత్రమేనా? ఇవి కీలకమైన అంశాలు. ఇవి ఒకవైపు అక్కడ తగ్గుతున్నాయి, ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. ఇప్పుడు ఈ నిమిషానికి కూడా ఇవాళ సాయంత్రం నుంచి ఇప్పటికే $3 వరకు తగ్గాయి. ఇవాళ సాయంత్రం నాకు గుర్తున్నంత వరకు నేను 4 గంటలకు చూస్తే $95 ఉంది, సారీ $98 ఉంది. ఇందాక నేను చూస్తే $92 పాయింట్ చేంజ్ డాలర్స్ ఉంది. అంటే మధ్యాహ్నానికి ఇప్పటికే $5 తగ్గింది, నిన్నటికి ఇవాళకి ఇంకొక $8 తగ్గింది. సో ఈ రకంగా డ్రాస్టిక్గా అక్కడ పడుతూ ఉంటే ఇవాళ ఎందుకు పెరిగినాయి, ఈ 10 రోజుల్లో ఎందుకు పెరిగినాయి అనేది చాలా ఆసక్తికరమైన అంశమే. ఇది ఈ గ్యాంబ్లింగ్లో మనం పావులుగా మారుతున్నట్టు ఉంది. సో దీని మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో పొలిటికల్ ఎకానమీ రీసెర్చర్ సుజనా యాదవ్ గారు ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు, నీలాయపాలెం విజయ్ కుమార్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కిషోర్ రెడ్డి గారు, ఈ పజిల్ మీరే ఇవ్వాలి ఫస్ట్. చెప్పండి సార్. ఏం చెప్పేది ఇది? ఒకవైపు ఈ నెలలో మే 1 నుంచి ఇప్పటికీ క్రూడ్ ఆయిల్ ధరలు పడుతూనే ఉన్నాయి, పెరిగింది లేదు. మొత్తంగా చూస్తే ఈ 15 రోజుల్లో $12 తగ్గింది క్రూడ్ ఆయిల్. ఈ 2 రోజుల్లో ఎక్కువ తగ్గింది. కానీ ఈ 10 రోజుల్లోనే మన దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగినాయి. ఇది 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 గ్యాంబ్లింగా లేకపోతే ఏమనుకోవాలి? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, అట్లాగే సృజన గారికి, విజయ్ కుమార్ గారికి, సామ రామ్మోహన్ రెడ్డి గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, ఇది గత 6 నెలల్లో పెట్రోలియం ప్రైసెస్ యొక్క చార్ట్. బ్రెంట్ క్రూడ్ అంటారు, ఆ క్రూడ్ యొక్క ప్రైసెస్ ఇన్ డాలర్స్, US డాలర్స్లో. సో మీరు జనవరి ఫిబ్రవరి వరకు చూస్తే మీకు $60 నుంచి $70 మధ్యలో ఉండింది. మార్చిలో కూడా $70, 71, 72 రేంజ్లో ఉండింది. కానీ మార్చి దాటిన తర్వాత ఏప్రిల్ అండ్ మేలలో దాదాపు 110 వరకు వెళ్ళి ఈరోజు $98.364, అంటే $98. మీకు గత 6 నెలల్లో మనం చూసినట్లయితే ఫస్ట్ 3 మంత్స్లో 60 to 70 మధ్యలో ఉంది సార్. అంటే దాదాపు ఈరోజు 98 తీసుకున్నా, గత 4 రోజులు తగ్గిందన్నారు మీరు, అది వాస్తవం. ఇప్పుడు 95 ఉంది క్రూడ్ ఆయిల్, బ్రెంట్ కాదు, క్రూడ్ ఆయిల్ 95 ఉంది, బ్రెంట్ కూడా అంతే ఉంది, అదే రేషియోలు తగ్గుతుంది అంతే. ఇక ఒక్కొక్క దీన్ని బట్టి అదే ఓకే 95 అనుకుందాం మనం. 60 to 70 మధ్యలో, 65 నుంచి 95, దాదాపు 95, 98 విచ్ ఎవర్, దాదాపు ఒక 50% ఆయిల్ అయితే పెరిగింది సార్. అది 2 నెలలు కాన్స్టెంట్గా 50% పెరిగి ఉంది. ఇది వాస్తవం. మనము ఇక ఇదేమి బీజేపీ వారి మ్యాప్ కాదు, లేకపోతే లేదు, జస్ట్ ఉట్టిగా మన ప్రేక్షకులకి. సో ఇప్పుడు ఆ 50% పెరిగిన ఇంత లోపల సమయంలో ఏమైందంటే, నేను ఇంకొక జస్ట్ స్నిప్పెట్ కూడా చూపిస్తాను. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికలే ఇది కూడా. సో ఏమంటున్నారంటే, జస్ట్ హెడ్లైన్ వరకు చదివితేనే అర్థమైపోతుంది మనకి ఏమంటున్నారనేది. అయ్యో కొంచెం, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ హైక్డ్ ఫర్ సెకండ్ టైమ్ ఇన్ 4 days. ఏది మొన్న ఒక 4 రోజుల క్రితం, నాలుగోసారి ఎగ్జాక్ట్లీ. ఫ్యూయల్ ప్రైసెస్ అప్ 90 paise per liter. OMCs అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇంతకుముందు చెప్పినట్టు స్టిల్ లూజింగ్ నియర్లీ 750 crore a day. ఇది 4 రోజుల క్రితం అనుకోండి. ఇది ఎన్నడు? వెడ్నెస్డే May 20th రోజు సార్, 5 రోజుల క్రితము. ఇంకా 750 కోట్లు పర్ రోజు, 750 కోట్లు సార్, రూపీస్ 750 crore a day, 750 కోట్లు. సో ఇది పరిస్థితి. ఆ 750 కోట్లకు కూడా ఎట్లా వచ్చింది? అప్పటికి 2 సార్లు ₹3 ఒకటి, 90 పైసలు ఒకటి, ₹3.90, అప్పటికి పెరగగా కూడా 750 కోట్లు. ఆ పెరగడమే కాకుండా మీరు యాక్చువల్లీ నిజం చెప్పాలి అని అంటే, అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తన పన్నులు ₹10 తగ్గించుకుంది. కాకపోతే ఆ ₹10 మనకి ఎమ్మటే పెట్రోల్ ప్రైసెస్ లో వాళ్ళకి బెనిఫిట్ చేశారు, తగ్గించలేదు. మీరు అన్నది ఇప్పుడు ₹10 వాళ్ళకి బెనిఫిట్ అయింది. ఏది? ఈ OMCs కి ₹10, ₹3.90 ఆ రోజుకి. ఈ ₹13.90 అంటే ₹14 పెరిగినా ఇంకా 750 కోట్ల రూపాయలు ప్రతి రోజు, దాదాపు 22,500 కోట్ల రూపాయలు ప్రతి నెలకి వాళ్ళకు లోటులో ఉన్నారు.
అంటే వాళ్ళు అమ్ముతున్న విక్రయం చేస్తున్న పెట్రోల్కి వాళ్ళకి ఖర్చు అవుతున్న పెట్రోల్కి మధ్య గ్యాప్ ఏంటంటే 22,500 కోట్లు ప్రతి మాసానికి. సో అది ఉన్న వాస్తవం. దాని తర్వాత కూడా ఈరోజు ₹2 మొన్న మళ్ళీ 70 పైసలు పెట్రోల్ మీద, 50 పైసలు డీజిల్ మీద, అదే మొత్తం మీద ఇంకొక ₹3, మొత్తం మీద ₹7.50 పెరిగింది సార్. ఢిల్లీలో 7.50, మన దగ్గర ₹10. అదే అదే మన దగ్గర విషయం నేను వస్తాను ఇప్పుడు వస్తాను నెక్స్ట్ హైదరాబాద్ లో మన ప్రజలు నేను వస్తాను నేను అందుకే అంటున్నాను. ఇప్పుడు ఈ ₹7.50 డైరెక్ట్ గా ఆయిల్ కంపెనీస్ కి, రైట్? ఇది పెట్రోల్ ధరల పెంపు కానీ ఇది ట్యాక్స్ల పెంపు కాదు, కేంద్ర ట్యాక్స్ల పెంపు కాదు. ఇప్పటికే మనందరి నడ్డి విరుగుతోంది. ₹100, ₹105 ఉండగా కూడా దేశంలో అత్యధిక రేట్లు ఉన్నది మీరు అన్నట్లుగా మన 2 రాష్ట్రాలే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఉంది. ₹1, ₹2 ఎక్కువ ఉంది ఇక్కడ, అంతే. మరి మన వాళ్ళని దొంగలు చేయొద్దు. మన ఢిల్లీలో ఇప్పుడు 98 ఏదో రేంజ్ లో ఉంది. మహారాష్ట్ర ₹25 ఉందండి, తెలంగాణ, ఏపీ ₹30, అదే అంటున్నాను. సో మనం ఆల్రెడీ పైన ఉన్నాము అంటున్నాను. నెంబర్ 1, 2 ర్యాంక్స్ సార్. ఇక దాన్ని ఇంకో విధంగా ఎట్లా చెప్పమంటారు నన్ను చెప్పండి. టాప్ 2లో ఉన్నాం. ఉండగా ఇప్పుడు ఈ సమయంలో ఒక క్రైసిస్ మూమెంట్ ఉంది. ప్రైసెస్ ఇంటర్నేషనల్గా పెరుగుతున్నాయి. ప్రధానమంత్రి గారు కూడా 10వ తారీఖు రోజు వచ్చి మన విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన విషయాల్లో మనం పొదుపు చేసుకుందామన్నారు. మామూలుగా వేరే ఖర్చుల్లో పొదుపు చేయమని చెప్పాల, కేవలం విదేశీ మారక ద్రవ్యాలు ఎక్కడెక్కడైతే వాడతామో, బంగారం కావచ్చు, విదేశీ ట్రిప్పులు కావచ్చు, విదేశాల్లోకి వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకోవడం కావచ్చు, ఫర్టిలైజర్లు కావచ్చు, లేకపోతే పెట్రోల్ డీజిల్లే కావచ్చు, వీటి విషయం మీద మాట్లాడారు. సో ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు 7.5 పెరిగింది అని అన్నప్పుడు రాష్ట్రం మళ్ళీ అదనంగా 2.5, ఇది ట్యాక్స్ రూపేణ, అది ట్యాక్స్ రూపేణ. మన రాష్ట్రం మాత్రం ఇంకొక అదనంగా 2.5. నేను ఉన్న వాస్తవాలన్నీ, నా పాయింట్ ఏంటంటే, ఉన్న వాస్తవాలన్నీ ముందు టేబుల్ మీద పెడుతున్నాను. డిబేట్ చేయాలండి మనం. ఒకటి, ఎందుకు పెరుగుతున్నాయి? 2, రాష్ట్రాలు ఎందుకు తమ వాటాను తగ్గించుకోవట్లేదు? వ్యాట్ తగ్గించుకోవచ్చు కదా అనేది. 3వది, ఒకవైపు ధరలు బగ్గుమంటుంటే నువ్వు పొదుపు చేయండి, కడుపు మార్చుకోవాలి. ఈ 3 యాంగిల్స్ లో పోదాం. ఆ తర్వాత ఒకసారి సుజన గారు, గుడ్ ఈవినింగ్ అండి. సుజన గారు, ఈ పెట్రోల్ ధరలు పెరగడానికి యుద్ధమే కారణమా? అందరికీ నమస్కారం అండి. ఈ యుద్ధం విషయంలో గత ఫిబ్రవరి 28 నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం యాక్చువల్ గా. అండ్ మనం అనుకున్న ఊహాగానాలకు తగ్గట్టు, అంటే మనం అందరం ఆర్థిక శాస్త్రం, నేనైతే ఆర్థిక శాస్త్రం చదవలేదు, రాజకీయ శాస్త్రం చదివినా, అయినా కానీ కొంత మన ఊహాగానాలకు తగ్గట్టుగానే 4వసారి కూడా కేవలం 2 వారాల్లో పెరిగిన విషయం వాస్తవం. అది అందరికీ తెలిసింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఎంతో మంది, వేల మంది దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ పోసుకుంటూనే ఉన్నారు. మనం అందరం కూడా మనం అక్కడిక్కడ రవాణా మనం కానీ వెళ్తా ఉన్నాం. అదే జరిగింది. కానీ దీంట్లో 2 అంశాలు ఏమున్నాయి ప్రధానంగా అంటే, ఒకటి, ఫిబ్రవరి 28 కంటే ముందు దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లున్నది, ఇట్లనే ఉన్నదా, లేకపోతే ఇది కేవలం యుద్ధం వల్లనే జరిగిందా అంటే, నేను దీనికి ఒక 70% వరకు, ఒక 60% వరకు యుద్ధం వల్ల అయినా కానీ 40% కొంత ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదనైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను గణాంకాలతో. స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఉదాహరణకి, ఇప్పుడు ప్రజలందరికీ అర్థం కావాలంటే, ఆల్రెడీ కొంత అనారోగ్యం పాలున్న వ్యక్తికి సడన్ గా జ్వరం వచ్చింది అనుకోండి, అది వెదర్ చేంజ్ వలన అవ్వచ్చు, వాన వల్లనే కావచ్చు, వడగాలి వల్లనే కావచ్చు, ఇంకేదో ఎండ దెబ్బనే కొట్టొచ్చు, దానివల్ల జ్వరం వచ్చింది. కానీ ఆల్రెడీ అనారోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే అది వాస్తవమే. కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితి అనేది అంత మంచిగా లేదు. అన్ని రకాల ఇండిసెస్ లో, అటు సిపిఐ కానీ, అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం, అంటే ఏంది, హోల్సేల్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు కాకుండా రోజువారీ ప్రజలు ఎవరైతే ఉప్పు, పప్పు, టమాటా, కిరోసిన్, చింతపండు ఇవన్నీ ఏదైతే మనం కొంటామో అవన్నీ కూడా కొంత రేట్లన్నీ కూడా బాగా పెరిగింది తెలుసుకొని ఆర్థిక మంత్రి గారు ప్రీవియస్ బడ్జెట్ లో కూడా ఏమన్నారంటే, ఈ గ్రోత్ అనేది జరగట్లేదు, ప్రజలు సేవింగ్ చేయట్లేదు, కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ అయిపోయింది. కాబట్టి మనం ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నాం అంటే, ఉన్నదంతా బ్రిడ్జ్లు కట్టడం, కొత్త హాస్పిటల్ కట్టడం, కొత్త కట్టడం, దీని వల్ల ప్రజలకి ఇంజెక్టింగ్ డిమాండ్ అంటాం, అంటే సమాజంలో ప్రజలకున్న ఉత్పత్త్యాధిక శక్తిని పెంచే క్రమంలో ఆర్థికంగా మనము తీసుకోవాలి అనేది అంటున్నాం. అంటే ఏంది, ఆ చర్యలు తీసుకున్నప్పుడే దాని అర్థము ఆర్థికంగా వ్యవస్థ సరిగ్గా లేదని. కాబట్టి ఆర్థికంగా మన భారతదేశ సమాజం అంతా బాగుందని అయితే నేను బాగుంది, కేవలం యుద్ధం వల్ల జరిగింది, యుద్ధం వల్లనే జరిగింది అనేది అయితే పూర్తిగా తప్పని నేను గట్టిగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే దీనికి ఉదాహరణలు యూనియన్ బడ్జెట్, యూనియన్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు, అది ట్యాక్స్ రూపేనా కావచ్చు, లేదా ట్యాక్స్ స్లాబ్లు మార్చడం కావచ్చు, లేదా ఇంకేదైనా ఎక్స్పెండిచర్ కన్సంప్షన్ వైపు దేశం అంతా వెళ్ళాలి అనడం కావచ్చు. ఇది ఒకటి ప్రధాన అంశం.
పాలకులేవో 4 కార్లు తగ్గించుకున్నంత మాత్రాన కాన్వాయ్లలో అంతా పొదుపైపోద్ది అంటే పేదవాడు కడుపు మార్చుకుంటే అవుతుందా? Correct. కాబట్టి ఇక్కడ విజయ్ కుమార్ గారు నమస్తే. చెప్పండి సార్. మీ అనాలిసిస్ ఏంటి పెట్రోల్ ధరలు పెరగడం పైన? వెంకటకృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నిన్న తగ్గింది మొన్న తగ్గింది పెంచారు అన్నావు, కానీ యుద్ధం మొదలైన 76 రోజుల పాటు ఎవరు పెంచలేదు. ఆ విషయం ఎందుకు మర్చిపోయారు మీరు చెప్పేటప్పుడు? ఎవరు పెంచొద్దన్నారు? 76 days ఎవరు పెంచొద్దన్నారు? మీరు డైరెక్ట్ గా నిలదీసావు కాబట్టి నేను డైరెక్ట్ గా అడుగుతా, ఎవరు పెంచొద్దన్నారు? మీరు చెప్పలేదు. ఎవరు ఎందుకు పెంచలేదు? 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పెంచలేదు. నువ్వు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి పెంచకుండా క్వశ్చన్ చేసిన చెప్పు. 76 రోజుల పాటు 76 రోజుల పాటు అది వెంకటేశ్వర ఒక మాట, 76 రోజుల పాటు పెంచలేదు. నువ్వు అన్నట్టు ఎలక్షన్ కొద్దీ పెంచలేదు. కలిపిరేడుగా రోజుకి ఇంత అని పెంచుతాం. సో నువ్వు తప్పు కాదు, ఇక్కడ గవర్నమెంట్ తప్పు కాదు. యుద్ధం అనేది అప్పుడు వచ్చింది, ఆ రోజు నుంచి ఆ రోజే పెంచుండాలి నీ ప్రకారం అయితే. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవాళ తగ్గింది $5 అన్నావు కదా. క్రూడ్ బెంచ్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుందంటే, మనం ఇవాళ అక్కడ తగ్గితే ఆ ఆయిల్ అంటే రోజు మనం పర్చేస్ చేస్తూనే ఉంటారు, ఆ ఆయిల్ మనకు 20 days తర్వాత వస్తుంది. సో మనం ఇవాళ ఇక్కడ మనం బంకులో కొంటున్న ఆయిల్ ఏదో 25 days ముందు కొన్న ఆయిల్. సో ఆ ప్రైసే మనకు వర్తిస్తుంది. సో 3 నెలల క్రితం తగ్గింది కాబట్టి ఆ రోజు ప్రైస్ ఇప్పుడు రాదు. నెక్స్ట్ ఇవాళ అక్కడ తగ్గింది కాబట్టి ఆ ప్రైస్ రేపు మార్నింగ్ మనకు రాదు. సో ఈ దేనికంటే అక్కడి నుంచి దాన్ని ఇంపోర్ట్ అయ్యి ఫ్లైట్ రావాలి, దాని షిప్పుల్లో అది రావాలి. ఈ షిప్పుల్లో వచ్చేప్పుడు యుద్ధం లేదంటే కేవలం యుద్ధం వల్ల పెరిగింది ఒక్క బ్రెంట్ క్రూడ్ మాత్రమే కాదు, షిప్పింగ్ ఛార్జెస్ బ్రహ్మాండంగా పెరిగిపోయినాయి. ఇందాక మీ స్టార్టింగ్లోనే స్టేట్ ఆఫ్ హార్మూజ్ అన్నారు కదా, తిరుక్కొని వస్తున్నాయి. అంటే మెయిన్ రోడ్లో రాకపోతే సందులు గొంతులు తిరుక్కొని వస్తాం కదా మనం, ఆ టైప్లో వస్తున్నాయి. ప్లస్ వార్ ఇన్సూరెన్స్ అంటారు, ప్రతిదానికి ఫ్లైట్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అట్లాగే వార్ ఇన్సూరెన్స్ వచ్చింది. సో ప్రతి దాని మీద ఒకటి ఒక్కొక్క దాని మీద యాడ్ అవుతూ ఇప్పుడు పెట్రోలు పెంచడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అట్ ది సేమ్ టైం అదేదో 50 రూపాయలకో 30 రూపాయలకు కూడా ఇవ్వరు. మీరు ఒక్కసారి కువైట్లో కానీ లేకపోతే సౌదీ అరేబియాలో కానీ లేకపోతే ఆ గల్ఫ్ కంట్రీస్లో కానీ వెనిజులాలో కానీ కెనడాలో కానీ యూఎస్ఏలో కానీ ప్రతి చోట ఆయిల్ వస్తున్నాయి. కానీ ఎక్కడ $1కో $0.50కో ఇవ్వరు కదా. ఎందుకంటే హైడ్రోకార్బన్స్ ఆర్ ఫైనైట్, అంటే హైడ్రోకార్బన్స్ ఎప్పటికైనా అయిపోయేవే. సో దానికి ఫస్ట్ నుంచి ఉన్న పాలసీ ఏంటంటే మనం ఎక్కువ ఉంటే ఎక్కువ ఖర్చు పెడతాం, అది హ్యూమన్ టెండెన్సీ. సో ఇది ఏదో ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్ ఖచ్చితంగా హైడ్రోకార్బన్స్ ప్రైస్ ఎక్కువే ఉంటాయి. పాయింట్ 1. పాయింట్ 2, ఇది నేను టీడీపీ యొక్క తరఫున మారుతాను కాదు, ఒక అందరూ ఆర్థికవేత్తలు అని చెప్పుకున్నా కాబట్టి నేను కూడా ఆర్థిక సంబంధించి చెప్తాను. విజయ్ ఒక మాట కాదనట్లేదు అబ్బా, ఎకనామిక్స్ లో నీ ఎక్స్పర్టైజ్ నాకు తెలుసు, ఐ నో, అందుకే కదా నిన్ను పిలిచాను, అందులో డౌట్ లేదు. నేనేం కాదంటలేదు, నీకు తెలుసు కాబట్టి నిన్ను పిలిచాను. యు హావ్ టు అనలైజ్. కాదు వెంకటకృష్ణ, ఇక్కడ మనం గ్యాలరీకి ప్లే చేయడం ఈజీ. ఎందుకంటే మేము ఒక రాజకీయ పార్టీగా మేము కూడా పేదవాళ్ళ గురించి రోజు మాట్లాడతాం. 4,000 రూపాయలు పెన్షన్ మేము ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తుందా? లేదు. 4,000 రూపాయలు ఇస్తున్నాం మేము. ప్రతి ఏమంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఇస్తున్నాం. ఏ రాష్ట్రంలో ఇస్తుందా? లేదు. సరే, ఇవ్వట్లేదు, ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు. 4,000 రూపాయల పెన్షన్ ప్రపంచంలో ఏమైనా ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ లేదు. అట్లీస్ట్ దాన్ని $డాలర్స్లో చూస్తే ఇస్తారేమో అది, కానీ భారతదేశంలో ఇప్పుడు దానికి లింక్ వస్తున్నా ఒక్కసం నేను వస్తున్నా అట్టని చెప్పి నువ్వు నీ ఇష్టం వచ్చేట్టు వస్తున్నా. లేదు బాస్, లేదు. పాయింట్ వినండి. 2014 నుంచి 2019 దాకా మేము ఒక్కసారి కూడా పెంచలేదు, సరికదా. 2018లో ₹2 తగ్గించిన ప్రభుత్వం అది. సెంట్రల్ గవర్నమెంట్ పెంచితే మేము తగ్గించాం. కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి
కొద్ది పెంచాడు ఓకే, స్టేట్స్ కాదు, ఆయన 4 రూపాయలు పెంచాడు. కాదు కాదు విజయ్ ఒక్క మాట రిక్వెస్ట్ అండి. ఇప్పుడు స్టేట్లు ఎందుకు తమ వ్యాట్ని తగ్గించుకోవట్లేదు అనేది డెఫినెట్లీ ఇట్ మ్యాటర్స్. అయితే అది మాట్లాడదాం కానీ ఇప్పుడు యుద్ధం వల్లనే ఇది పెరిగింది అనే దానికి మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయడానికి ఒక మాట ప్లీజ్. మార్చిలో యుద్ధానికి ముందు కూడా ఇప్పుడున్నంత లేదు క్రూడ్ ఆయిల్ ధర లేదు. అప్పుడు $112 ఉంది. యుద్ధం ఇంకా స్టార్ట్ అవ్వాలా అప్పటికి. $112 నుంచి $115 అవుతుంది ఏది నార్మల్ క్రూడ్ ఆయిల్, నాట్ బ్రెంట్. అలాంటిది ఇప్పుడు ఇంకా తగ్గుతోంది. $67 మరి $67 నుంచి $70 ఉన్నింది. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి $40 వెళ్ళింది. సో అందువల్ల ఒక్క నిమిషం, క్రూడ్ ఆయిల్ ధరలు 4 సంవత్సరాలుగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ఎందుకు పెంచలేదు అన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే ఓకే, అది గుర్తుపెట్టుకుందాం, అది మాట్లాడదాం. కానీ 4 సంవత్సరాలుగా మనం పెట్రోల్ ధరలు పెంచలేదు. 4 years గా పెంచండి అబ్బా, రోజు పెంచండి. 4 సంవత్సరాలు పెంచలేదు కదా అని చెప్పి రోజు పెంచండి. 10 రోజుల్లో 4 సార్లు పెంచారు. 4 సంవత్సరాలు పెంచలేదని కాదు విజయ్, కాదు ఇర్రేషనల్ గాను ఇల్లాజికల్ గాను మాట్లాడద్దు దయచేసి. 4 సంవత్సరాల నుంచి పెంచలేదని 10 రోజుల్లో 4 సార్లు పెంచేస్తామంటే ఇది ఏ రకంగా ఉంటుంది? మీరు పెంచేది పెట్రోల్ డీజిల్ కి మాత్రమే పరిమితం అవుతుందా? యు నో వెరీ వెల్ అబౌట్ దాన్ మీ రైట్. పెట్రోల్ డీజిల్ కి పరిమితం అవ్వదు కదా. లేదు చూడాలి. యుద్ధం వచ్చిన తర్వాత పెంచలేదు మనం. క్లాష్ అవుతుంది ఇక్కడ. ఇవాళ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు కేవలం పెట్రోల్ డీజిల్కి మాత్రమే పరిమితం అవుతాయా అంటే అది తక్కువ. దానికన్నా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. పెట్రోల్ డీజిల్ మీదనే ఉంటే ఆ ధర పెంపు అనేది తాగినోడు కడతాడు తాళ్లపైన సైకిల్ మోటారో లేకపోతే కారో లారీయో అంతవరకే పరిమితం అయితే అనుకోవచ్చు. కానీ అది కాదు. దాదాపు కనీసం 200 పైచిలుకు నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. 200 పైచిలుకు. ఇంకా మాట చెప్పాలంటే 130 నిర్మాణ వీటిల్లో వాడే సామాగ్రి అంటే సిమెంటు, స్టీలు ఇటువంటి వాటి మీద పడుతుంది. సో ఇట్లా మొదలెడితే ప్రతిదీ పెరిగిపోతుంది. ఇది సిమెంటు పెట్రోల్ డీజిల్తో ఆగదు. సో దీని మీద ఇంకా మాట్లాడదాం. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. రామ్మోహన్ రెడ్డి గారు, ఈ పెట్రోల్ ధరల హైక్ లేదా కేంద్రం చెప్పే కారణాలు లేదా గల్ఫ్ వార్ వీటన్నిటిని చూస్తే ఒకదానికొకటి సింక్ అవుతోందా? యుద్ధమే కారణమా వీటన్నిటికీ? వికే గారు, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఇందాక మేడం కానీ లేకపోతే సార్ చెప్పినటువంటి భాషలు నాకు రాదు, కానీ అందరికి అర్థమయ్యేటటువంటి భాషలో మనం మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఒక స్టేజ్లో $148 పర్ బ్యారెల్ పోయింది. ఇదే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్. ఆయిల్ ఎంత ఉంది సార్? పెట్రోల్ అంటే ₹50 పెట్రోల్ ఉంది, ₹35 డీజిల్ ఉంది. సో ఆ రోజు అంతటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా మన ఆర్థిక పరిస్థితి అనేది చాలా కఠినమైనటువంటి దాంట్లో మన బడ్జెట్ గింతుంటున్నప్పుడు కూడా ఆ యొక్క నియంత్రణ సర్కార్ చేయగలిగింది. ప్రజల మీద ఆ యొక్క భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోగలిగింది. ఎందుకంటే చిత్తశుద్ధి ఉండే కాబట్టి. దేశం అంటే ప్రజలు బాగుండాలి, ఎవరు కూడా ఇబ్బంది కావద్దు, ఉప్పులు పప్పులు అనేది తింటేనే కదా పౌష్టికారంగా పిల్లలు ఎదుగుతారు అనేటటువంటి చిత్తశుద్ధి. 2014 మేము అధికారంలో కోల్పోయే నాటికి మాకు అధికారం పోయి వాళ్ళకి బీజేపీకి అధికారం వచ్చిన నాటికి కూడా $108 నుంచి $110 ఉంది. అంటే ఈ రోజు కంటే కూడా ఈరోజు $92 95 సరే 92 మనం అనుకున్నా కూడా సార్ ఇంకా $18 ఆయిల్ ఎక్కువనే ఉండే. మనం అధికారం కోల్పోతున్నప్పుడు $108 నుంచి $112 ఒకవేళ తీసుకున్నా ఈరోజు $18-20 ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు పెట్రోల్ డీజిల్ ఎంత ఉండే సార్? ₹71 పెట్రోల్ ఉండే, ₹56 డీజిల్ ఉండే. మరి ఆ రోజు అంతటి పరిస్థితులలో కూడా దానికి యుద్ధాలు అవసరం లేదు, దానికి ఇంకొకటి అవసరం లేదు. గదే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్. అయితే ప్రజలందరూ కూడా మనకు అర్థం కావాల్సినటువంటి వ్యవహారం ఏంటి అంటే
కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్రోల్ అనేటటువంటిది కొంచెం ఉన్నటువంటి వ్యక్తులు వాడేటటువంటి డీజిల్ అనేది మాత్రం నిత్యావసర వస్తువు కిందకి పెట్టాలనేటటువంటి ఒక చట్టం తీసుకొని వచ్చినాం. పెట్రోల్ అనేటటువంటి దాన్ని ఏం చేసినామంటే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తోటి అది పెరిగితే పెంచవచ్చు, తగ్గితే తగ్గొచ్చు, కానీ డీజిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నియంత్రణలో పెట్టాల్సిందే, ప్రజల మీద ఒత్తిడి పెట్టొద్దు అనేటటువంటి చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయాల్లో తీసుకొని వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చినాక అట్లెట్లుంటుంది, పెట్రోల్ ఎట్లుందో డీజిల్ కూడా అట్లనే చేయాలని చెప్పి ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తోటి మమేకం చేసి పెట్టింది. పెంచితే పెంచవచ్చు, తగ్గితే తగ్గించవచ్చు అని. అప్పుడు జనాలందరం మనం ఏమనుకుంటాం, మోడీ గారు రాగానే మన అదృష్టం ఏమైంది అని అంటే $108 నుంచి $112 పోయినటువంటి క్రూడ్ ఆయిల్ ప్రైజు ఈయన రాగానే $40 వచ్చింది, $40 నుంచి $60 మధ్యలోకి వచ్చింది. ఒక స్టేజ్ లో $29 వచ్చింది సార్. అది ఒక 2-3 డేస్ ఉండింది. $29 అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారము మరి ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు పెంచాలి ధర, తగ్గించినప్పుడు తగ్గియాలి. ఇప్పుడు మోడీ గారు వచ్చి ఏమంటారు, కిషోర్ రెడ్డి గారు ఇట్లా సూట్ వేసుకొని ఏం మాట్లాడుతున్నారంటే యుద్ధం వచ్చింది, తర్వాత కష్టాలు వచ్చినాయి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది కాబట్టి పెంచాల్సినటువంటి అవసరం వచ్చింది అంటారు. మరి $29 బ్యారెల్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు తగ్గియలే? ప్రజలకు ఎందుకు ఆ యొక్క లాభాన్ని ఇవ్వలేదు? ఇవ్వకుంటే ఏం చేసినావు ఆ పైసల్ని మొత్తం? అంటే ఈ 12 ఏళ్లలో సార్ వీళ్ళు 44 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఫ్యూయల్ ట్యాక్సెస్ కింద వసూలు చేసినటువంటి అధికారిక గణాంకాలు. ఎంత? 44 లక్షల కోట్లు. దీనికి బీజేపీ 12 ఏళ్ల సంది చెప్పుకొచ్చినటువంటి శాఖ ఏందో తెలుసా సార్? 1.5 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రపంచ ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు బంగారం కుదబెట్టి పైసలు తెచ్చింది, ఆయిల్ బాండ్స్ అంట మన దాన్ని. సో దానికి కుదబెట్టి పైసలు తీసుకొచ్చింది. ఆ 1.5 కోట్లు తీర్చనీకే, మేము అప్పు కట్టనీకే మనం ఈరోజు ఆ పన్నులు బయట ప్రపంచంలో పెరుగుతున్నప్పుడు కూడా మనం తెస్తున్నామని చెప్పి అన్నారు. ఎంత వసూలు చేసిర్రు? 1,52,000 కోట్ల రూపాయలకి 44 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశారు. అంటే చెవుల పువ్వు పార్టీకి ఇదేం కొత్త ఏం కాదు. నేను అనేది చెప్పొచ్చేటటువంటిది ఏంటిది అని అంటే, కిషోర్ రెడ్డి గారు ఇందాక అన్నారు తెలంగాణలో ఎక్కువ ఉంది, మీరు కూడా అన్నారు తెలంగాణలో ఎక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ ఉంది, కేరళలో ఎక్కువ ఉందని అన్నారు. ఇది ఎట్లుంది తెలుసా సార్? నీ వైఫల్యంతో పైన నువ్వు విఫలమయ్యి ఈరోజు సామాన్య ప్రజలని వారానికి ఒకసారి ఏదో మటన్ 1/2 కిలోనో 1/2 కిలోనో తీసుకొచ్చి పిల్లలందరూ కూడా కలిసి తింటుంటే, అవునా మీరు తింటారు కదా మీరు తగ్గించుకోరు అన్నట్టు ఉంది. రాష్ట్రానికి వచ్చేటటువంటి వనరులు 3 దిక్కులకించి సార్, ప్రధానంగా 7 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కించి వస్తాయి, సేమ్ ఇదే ఈ ఎక్సైజ్ అండ్ వీటికి నుంచి వస్తాయి, ట్యాక్సెస్ కించి వస్తాయి. సో ఈ 3 వనరులే రాష్ట్రాలకి, దీంట్లోకించి ఇచ్చేటటువంటి మన సంక్షేమాలు కానీ ఏవి కానీ మొత్తం. సో ఈరోజు నువ్వేమంటావు, నీ వైఫల్యంతో ఈరోజు అది కూడా $92 నీకు ఉన్నప్పుడు నువ్వు ఈరోజు ఎంత ఉంది? ఈరోజు హైదరాబాద్ లో ఎంత ఉంది? ఇది అధికారంలో ఉన్నప్పుడే గుర్తొస్తాయి రాష్ట్రాలకు వనరులు తగ్గించుకోవాలా అనే మాటలు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడాల. అప్పుడు వారు టీడీపీ వారు ధరలు పెరుగుతూ ఉంటే నువ్వు మీరెందుకు తగ్గించుకోరు, వ్యాట్ ఎందుకు తగ్గించుకోరని ఇక్కడ కాంగ్రెస్ కానీ అక్కడ టీడీపీ అదర్ వాళ్ళ ఎన్డీఏ పార్టీస్ కానీ అప్పుడు చెలరేగిపోయారు. ఇప్పుడు ఒకటే ముచ్చట వెంకటకృష్ణ గారు, ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి దాంట్లో వ్యాట్ అనేది 35.20% మనం పెట్రోల్ మీద వేస్తున్నాం, 27% మనం డీజిల్ మీద వేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ మేము వచ్చినటువంటి 2.5 ఏళ్ల గిట్ట మేము 7 రూపాయి పెంచినటువంటిది ఉందా? అది పెరిగింది సార్, ట్యాక్స్ రూపాయల ఇప్పుడు 2.5 రూపాయలు గత 10 రోజుల్లోనే పెరిగింది, రాష్ట్రం వేసింది. అయ్యో కిషోర్ రెడ్డి గట్ల కాదా, పెరిగిందా లేదా చెప్పు. గత 10 రోజుల్లో 2.5 రూపాయలు పెరిగిందా లేదా అంటే పర్సెంటేజీలు కాదబ్బా, మా జేబులో నుంచి పోయేది రూపాయలు కదా. రూపాయల్లో పెరిగిందా లేదా? 2.5 రూపాయలు పెరిగిందా లేదా ఈ 10 రోజుల్లో? కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించుకుంటే సార్ ఒకటే క్వశ్చన్ ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు ఒకదానికి జవాబు చెప్పు. పెట్రోల్ డీజిల్ ప్రైజులు కేంద్రం వేస్తుందా రాష్ట్రం వేస్తుందా? చెప్పు కిషోర్ రెడ్డి. పెట్రోల్ డీజిల్ ప్రైజులు కేంద్రం ప్రైసులు ఎవరు వేయరు, కేంద్రమో రాష్ట్రమో ఎవరు వేయరు. ఆయిల్ మార్కెటింగ్ కేంద్రం పెంచుతుందా రాష్ట్రం పెంచుతుందా? కేంద్రం ఎందుకు పెంచుతుంది? దానికి ఒక మీరే ఎస్టాబ్లిష్ చేసిన ఆగండి ఇంతకుముందు ఏమన్నారు? ఆగండి సార్ ఆగండి ఒక్క నిమిషం. మీరు ఏమన్నారు? పెట్రోల్ కేవలం ధనవంతులే వాడుతారు. అందుకని మా ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్కెట్లో
ప్రైసెస్ ఎట్లా జరిగితే అట్లా కాంగ్రెస్ ఇది Correct. పెట్రోల్ ప్రైసెస్ పెరగొచ్చు వారి నోటి నుంచే అదే 5 నిమిషాల క్రితం వారి నోటి నుంచే వచ్చింది. అవును. ఇప్పుడు నన్ను అడుగుతాడు అవును. ఎవరు డిసైడ్ చేస్తారు అని. మార్కెట్ decide డిసైడ్ చేస్తుందని చేస్తుంది? మార్కెట్ డిసైడ్ చేస్తుందని మీరే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసేది కాదు, మార్కెట్ ప్రజలకు డిసైడ్ అర్థం చేస్తుంది. మీరే చెప్పినావు 10 ప్రజలకు నిమిషాల అర్థం క్రితం. కావాలని ఒకవైపు అనుకుంటూనే గొడవ పడితే ప్రజలకు అసలు ఏమర్థం కాదు. సార్, ఇప్పుడు అందుకని ఇప్పుడు వాళ్ళు ఒక చెప్పేది మాట, కామన్ ఒక మాట, కదా. ఒక మాట వారు రాము, చెప్పిందే మీరు కూడా సార్. మీరు కూడా మీరేనే చెప్పండి. మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో ఏం చేశారు? అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చు తగ్గులకు తగ్గట్టుగానే ఇక్కడ ఆయిల్ రేట్లు పెరుగుతూ Immediate. ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఆ స్వేచ్ఛను మేము ఆయిల్ కంపెనీలకు ఇస్తున్నాం అన్నారు. అవును, ఇప్పుడు అది వాళ్ళకి అవును ఈజీ వే అయిపోయింది. కరెక్ట్. రేట్లు వాళ్ళే పెంచేస్తున్నారు. అయితే కేంద్రం వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. కేంద్రం ఏం చేస్తోంది? ఇండైరెక్ట్ గా వాళ్ళకి వచ్చే నష్టాలని మొన్న లీటర్ 10 రూపాయలు చొప్పున బెయిల్అవుట్ చేశారు. అవును. బెయిల్అవుట్ చేశారు కదా, అవును. అది ప్రజలకు ఏం రాలా, ఆయిల్ కంపెనీలు బయటపడ్డాయి దాని నుంచి. వాళ్ళకి మాత్రం హెల్ప్ చేశారు, వాళ్ళకి చేశారా? నేనే అంటున్నాను. తనైతే తగ్గించుకుంది. ఎందుకంటే ఆయిల్ కంపెనీలు పెంచుతున్నాయి రేట్లు, అందుకని వాళ్ళు ఏదో నష్టపోయారని వాళ్ళకి బెయిల్అవుట్ చేశారు. సార్ ఇప్పుడు నాకు ఒకసారి అవకాశం సార్ ఇవ్వండి. ఒకవేళ ఒక ప్రభుత్వం నిమిషం, ఇవ్వకపోతే ఆ 10 రూపాయలు, కిషోర్ రెడ్డి గారు, ఒక్క ఒక్క నిమిషం. సెకండ్. ఆ ప్రభుత్వం నా ఇవ్వకపోతే ఆ టర్మ్ 10 లో రూపాయలు మాట్లాడితే మీరు బెయిల్అవుట్ అన్నారు కదా, చెప్పిన 10 రూపాయలు తగ్గించుకుంది అన్నారు కదా సార్. అది అవ్వకపోతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇంకే విధంగా రెవెన్యూని పెంచుకుంటాయి, ప్రైసెస్ పెంచే కదా. సో 10 రూపాయలు పెరుగుదలని మనం ఆపాం కదా. ప్రభుత్వ కేంద్ర రంగ ప్రభుత్వం అయితే సంస్థలేనండి. అరే, ఇదే కేంద్ర ప్రభుత్వం తగ్గించుకుంది కదా. ఏదో, ఆయిల్ నువ్వు ఏదో కంపెనీలు నేను ఆలోచన చేస్తున్నా. ఆయిల్ కాదు, కంపెనీలు మీరు- అంటే కాదు కదా, ఒక్క సరే, మాట, ఒక్క మీరు point ఇద్దరు- మీరు మీరు ఇద్దరు final గా కొంచెం ఇది కూడా. కొంచెం కొంచెం అదే, అదే. second. కొంచెం ఎందుకంటే కన్స్ట్రక్టివ్ డిబేట్ మీరు- ఐ వాంట్ ప్లీజ్. మీరు ఇప్పుడు బి ది మీడియేటర్. ఇది ఏంటంటే ఆయిల్ కంపెనీలు అంటున్నాం కానీ ఆయిల్ కంపెనీలు ఏం పైనుంచి ఊడిపడాలా, ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థలు. మరి? అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ది డే అవి కూడా ప్రభుత్వానికే జవాబుదారి, అవి కూడా ప్రజలకే జవాబుదారి. ఇప్పుడు ఒక- కానీ ఇక్కడ ఏమవుతుందంటే 1% దేశ సంపదని చేతిలో పెట్టుకున్న 50% సంపదను చేతిలో పెట్టుకున్న వాళ్ళకి జవాబుదారి ఉన్నాయి. సార్ అంటే ఇప్పుడు ఒక ఒకటి సార్, నాది- నిమిషము చాలా అంటే నువ్వు నా దగ్గరికి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అనేటివి మీరు అన్నట్టు ఒకటి ప్రభుత్వ రంగ సంస్థలు, రెండు మీరు చూసినట్లయితే ఈ యుద్ధం కంటే ముందు ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఆల్మోస్ట్ ఒక 18 నెలల నుంచి 20 నెలల వరకు, అంటే 4 నెలలు తక్కువ 2 ఏళ్ల వరకు కూడా క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయంగా తక్కువ రేటు ఉన్నది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అనేటివి చాలా వరకు లాభాలు వాళ్ళు తగ్గినా గానీ ప్రజల వరకు అది తీసుకురాలేదు. కాబట్టి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఎవరైతే కంపెనీలు ఆయిల్ అమ్ముతాయో ప్రజలకి, అవి ఒక 2 ఏళ్ల వరకు కూడా వాళ్ళకి బాగా లాభాలు వచ్చి అంతర్జాతీయంగా ఈ చమురు, ఈ నూనె, ఈ ఏదైతే మనం రోజువారీ పెట్రోల్ డీజిల్ ధరలన్నీ కూడా వాడతామో వాటికి సంబంధించి తగ్గినా గానీ ప్రజల వరకు మీరు రానివ్వలేదు. వచ్చే ముందు నేను కాబట్టి చెప్పాను, ఈ మీరు కొంచెం లేట్గా వచ్చారు, అది చిన్న సబ్మిషన్. ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లో 33,600 కోట్లు ఉంటాయి ఆయిల్ కంపెనీల, 3 ఆయిల్ కంపెనీల నికర ఆదాయము. 25-26 లో 77,280 కోట్లు, అంటే 130% అదనంగా ఉంది. ఆమదాని, లాభం. గ్రోత్. సో కాబట్టి ఇప్పుడు చిన్న ఒక ఉదాహరణ ఉంటది కదా, నష్టాలు వచ్చినప్పుడు వాటి నష్టాలను ప్రజాస్వామీకరణ చేయాలి, లాభాలు వస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలి అన్నమాట. సో కాబట్టి ఇది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎవరైతే ఆయిల్ ఇంతవరకు అమ్ముకున్నారో 20 నెలల కంటే పైగా ప్రపంచ వ్యాప్తంగా, నేను పదే చెప్తున్నా ఘంటాపదంగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ చమురు ధరలు తక్కువ ఉన్నా గానీ ఆ లాభాలు అంతే, పెట్రోల్ గానీ డీజిల్ ధరలు అంతే ఉన్నాయి. ఆ లాభాలు ఏవైతే వాళ్ళు ఉన్నాయో వాళ్ళ జేబులకు పోయినాయి తప్ప అవి ప్రజల వరకు రానియలేదు. కాబట్టి ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితి, ఒక నిమిషానికి యుద్ధం వల్లనే తీవ్రత పెరిగిందని అనుకున్నా, ఈ తీవ్రత ఉంది కాబట్టి అన్ని పెరుగుతున్నాయి కదా. కాబట్టి ఇంకొంచెం అబ్జర్వ్ చేసుకునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతోటి కేంద్ర ప్రభుత్వం చెప్పి వాళ్ళతోటి ఒప్పించి ఇంకా కొంచెం తగ్గించుకోండి, ఇంకొంచెం తట్టుకోండి, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పడానికి బాగా ఆస్కారం ఉంది. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్, ప్రజాస్వామ్యంలో ఇంట్రెస్ట్ ఏం లేదు, ఉన్నదే ప్రజల ఇంట్రెస్ట్, ఎవరి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే చాలా మంది ఒకటి మిస్ అవుతుంది ఏంటంటే వ్యాట్ విషయంలో ఒక సాంకేతికంగా ఏముందంటే, వ్యాట్ కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వమా అని కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు ఇవాళటి వరకు వ్యాట్ లో ఎలాంటి మార్పులు లేదు. కాబట్టి ఈ రెండు అంటే పార్టీలకు అతీతంగా 2014 నుంచి ఇవాళ వరకు వ్యాట్ పెరగలేదు. ఇంకొకటి మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు, ఒకటి కేంద్ర వనరులు, కేంద్ర రాష్ట్రాలకు ఇచ్చే వనరులు ఎట్లిస్తుంది, ఏ పార్టీలు ఉంటే ఎవరికి ఎట్లిస్తుండ్రు, ఎవరికి నిధులు రావట్లేదు, ఏ పార్టీ వాళ్ళు మాకు నిధులు కావాలని తిరుగుతున్నారు, అది ప్రజల్లో ఉంది. కాబట్టి కేంద్రం కూడా కొంత ఫిజికల్ ఫెడరలిజం అంటాం. అంటే ఏంది, ఉన్న రాష్ట్రాలకి ఏ రాష్ట్రాలకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి, ఏ రాష్ట్రాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇవ్వాలి, ఏ రాష్ట్రాలకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి అనే దాంట్లో కొంత
ఏవైతే బీజేపీతర పార్టీలు ఉన్నాయో పార్టీల ద్వారా ప్రభుత్వాలు ఉన్నాయో ఆ అక్కడ రాష్ట్రంలో కూడా కొంత ఇబ్బంది అనేది ఉందో అందరికి తెలిసిన విషయం. అది open secret అది. కాబట్టి వ్యాట్ తగ్గించుకోమని మనం ఎవరికి చెప్పినా, ఉదాహరణకి బీజేపీ ఉన్న రాష్ట్రంలో చెప్పినా గానీ అది రాష్ట్ర బడ్జెట్ సరిగా. ఎందుకంటే ఆర్బీఐ పదే 3 ఏళ్ల నుంచి చెప్పుకొస్తుంది ఏంటంటే అన్ని రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళతో మొత్తం. సహా అన్ని రాష్ట్రాలు కూడా FRBM యాక్ట్ ప్రకారం, అంటే ఒక చట్టం ప్రకారం మీరు ఇంతకు మించి ఎక్కువ ఖర్చు పెట్టొద్దు అని అంటున్నా కొద్దీ రాష్ట్రాలు నిధులు లేక వనరులు లేక ఆ ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అది అందరికీ name తెలిసిన sake విషయమే. అయిపోయిందిలే. FRBM అందరికీ తెలిసిన FRBM విషయం. అనేది ఒక name కాబట్టి sake అయిపోయింది. ఇది రాష్ట్రాల మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టడం అనేది సరికాదు. రైట్. విజయ్ కుమార్ గారు ఇప్పుడు చెప్పండి, ఒకటి రాష్ట్రాలకు కూడా ఫ్యాక్టే చెప్తాను. ఒక్క నిమిషం విజయ్ ప్లీజ్. తెలంగాణ ఏర్పడ్డ రోజుకి మనది 31% వ్యాట్ ఉండేది సార్. నేను కావాలంటే జియో కూడా నా దగ్గర ఉంది, వాళ్ళు ఇష్యూ పర్లేదు, చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పండి, ఎదురు పర్లేదు. పట్టలేను. 35.2%కి బీఆర్ఎస్ గవర్నమెంట్ పెంచింది. ఫస్ట్ అంటే అవి local సెస్సులని అవన్నీ యాడ్ అయినాయి. అంత ఇది చేసేసి వ్యాట్ మాత్రము 35.2 అది పెరిగింది. మీరు ఇంతకుముందు కరోనా అన్నారు చూసారా, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అదే టైంలో కరోనా టైం కాదు, వీళ్ళు 2015లోనే 4% పెంచారు. పాయింట్ ఏంటంటే దయచేసి ఇందాక అదే చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి ఏమో 4 రూపాయలు పెట్టినాడు, ఏకంగా 4 రూపీస్ పెంచినారు అక్కడ ఆయన. ఫిక్స్డ్ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు పెంచినారు, పెంచలేదని కాదు. కానీ అప్పుడు ఏం చేశారు, అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ కానీ అక్కడ టీడీపీ కానీ తగ్గించాల్సిందే, మేము వచ్చినా తగ్గిస్తామని చెప్పారు కదా. కానీ జరగలేదు. కనీసం విజయ్ ఇప్పుడు చెప్పండి విజయ్, ఇందాక మనం అక్కడ ఆగింది కదా, చెప్పండి. రాష్ట్రాలు కొంతలో కొంత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం లేదా ప్రజలకి? మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నాము, పెన్షన్లు 4,000 ఇస్తున్నాము అని మీరు, లేకపోతే ఇక్కడ రైతు బంధు ఇస్తున్నామని వీరు, లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఇంకొకటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాదు కదా. ఇది మోయలేని భారం. ఇది మోయలేని భారం వచ్చినప్పుడు కొంత రాష్ట్రాలు తగ్గించుకుంటే ఆ పెరిగే నిత్యావసర వస్తువుల ధరలు కొంత ఆగుతాయి కదా. అది నా పాయింట్. ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్. ఎగ్జాక్ట్లీ సార్. నో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. Cascading, ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. సో ఒకసారి పెట్రోల్ పెరిగితే ఆ ఒక్కదాని మీద అది పలు రకాలుగా ఎక్కుతూ పోతూ ఉంటుంది. ఫైనల్గా రూపాయి అనేది దాదాపు 100 రూపాయలు కూడా చేరొచ్చు లాస్ట్కి. సో ఆ క్యాస్కేడ్ అవుతూ వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ప్రజల మీద భారం. కథ ఇక్కడ మా రాజకీయంగా నేను చెప్పిన పాయింట్, ఎందుకంటే ఇది ఎవ్రీథింగ్ ఇస్ పొలిటికల్. ఇందాక కాంగ్రెస్ వాళ్ళు చాలా క్యాజువల్గా మేము ఇప్పుడు తగ్గించామన్నారు, అవగాహన ఉండి చెప్పారు, లేక చెప్పాను వెళ్ళి, కానీ ఆ ఆయిల్ బాండ్ మన దాకా తిరుగుతున్నారు. ఇంకా చెప్పండి, మన్మోహన్ సింగ్ గారు విజయ్ గారు అప్పుడు ఒక్క క్షణం ఉండండి, సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడండి. అప్పుడున్న రూపీ వాల్యూ అదే అప్పుడున్న రూపీ వాల్యూ ఇప్పుడున్న రూపీ వాల్యూ మొత్తం వేసుకుంటే అప్పుడు 1,00,000 crores ఎంతో చెప్పాను మీరు, నాకైతే తెలియదు నిజంగా ఉంది కదా. అది దానికి తగ్గట్టుగా ఇన్ఫ్లేషన్ పోతుంది కదా, ఇన్ఫ్లేషన్ పోతుంది కదా. మీరు చెప్పండి, ఇన్ని రోజులు మీరు తిరుగుతూ వచ్చాం కదా, ఇన్ని రోజులు మీరు తిరుగుతూ వచ్చాం కదా. కోట్లు మనం కట్టాల్సి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వినండి, కాంగ్రెస్ పార్టీ చాలా మంచిదని, అసలు పెట్రోల్ పరంగా ఏమీ చేయలేదని చాలా మంచిది. ఈ ఆయిల్ బాండ్ తెచ్చింది ఎవరు? ఆయిల్ బాండ్ తెచ్చింది ఎవరు? పెట్టింది ఎవరు? వినయ్య ఆ రోజే ఎందుకు తీర్చలేదు? ఆ రోజే ఎందుకు తీర్చలేదు? 10 ఏళ్ల తర్వాత తీర్చేటటువంటిది ఆయిల్ బాండ్. వినయ్య గారు డబ్బులు ఉంటే తెచ్చుకోవాలి, లేదంటే నోరు మూసుకోవాలి, అంతేగాని నేను
4 లక్షల కోట్లు 4 లక్షల కోట్ల ఆయిల్ బాండ్స్ వచ్చే ఏడకెళ్ళి ఇచ్చేస్తే నీ పాటు వేసిపోతావా? ఈయన తెలియదు అన్న, నీ గడప బంద్ సార్. ఎకనామిక్స్, ఏం ఎకనామిక్స్ నువ్వు ఇది? చేసుకొని వస్తే ఏం కుదరదు ఎకనామిక్స్? విజయగారు. ఏం తెలియదు నీ బొమ్మ? మనం సార్ వాడు అదే రెండు ఏం తెలియదు? జనాల చెవులలో పువ్వులు పెట్టుడు బంద్ చేయండి. ఏం ఒక్క నిమిషం, చెప్పు, విజయ్ గారు నాకు కాదు. తెలియదు. నేను 4 చెప్తానండి, లక్షల కోట్లు నేను చెప్తానండి. ఉండండి, మీరు ఇంతే మాట్లాడలేదు కదా, మీరు ఇంతే వాళ్ళు మాట్లాడలేదు కదా. సార్, 4 లక్షల చెప్పండి కోట్ల మీరు. రూపాయలు వచ్చే గవర్నమెంట్ తీరుస్తుందని చెప్పి నువ్వు వాళ్ళ మీద పడేసి వెళ్ళిపోతే Exactly. ఈ ఒక 6 నెలల క్రితం దాకా మేము అందరు తీరుస్తుంటే నువ్వు చాలా బాగా చేసి మాట్లాడతావే. మొన్ననే అయిపోయింది. సార్, ఇప్పుడు కాదు కదా, కాదండి, సరే ఓకే విజయ్. మన దాన్ని ఇచ్చారు, 6 నెలల విజయ్ క్రితం విజయ్ దాకా. విజయ్ అసలు విజయ్ ఎంత- కూల్ విజయ్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఏం చేసింది, ఆ తర్వాత మోడీ గారు వచ్చే టైంకి సిచ్యువేషన్ ఏంటి, వచ్చేటప్పుడు ఏం చెప్పారు, వచ్చినాక ఏం చేశారు, అప్పుడు పోయేటప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇవన్నీ కెలుక్కోవడం వల్ల తవ్వుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. పాయింట్ ఏంటంటే ఈ నిమిషానికి Correct point. నేషన్ ఫస్ట్ అవును. అనే స్లోగన్ తీసుకునే ఎన్డీఏ, నేషన్ ఫస్ట్ అని చెప్పి, నేషన్ అంటే ఏంటి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే కదా. ఎగ్జాక్ట్లీ. ఆ మనుషుల్లో 90% పేదవాళ్లే కదా. విజయ్ గారు నేను చెప్తాను. 50% సంపద అంతా 5% దగ్గర ఉంది కదా. సో ఈ విజయ్ గారు సిచ్యువేషన్ లో నేషన్ ఫస్ట్ అనే ఎన్డీఏలో గాని, ఎన్డీఏ పార్టీలు గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని, నాట్ ఓన్లీ ఎన్డీఏ, కాంగ్రెస్ లాంటిది తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ, కేరళ, కొత్తగా వచ్చిన కేరళ కానీ, ఇలాంటి ప్రభుత్వాలు కూడా పేదల కోసం కొంత ఎందుకు లివరేజ్ ఇవ్వకూడదు, వాళ్ళకు వచ్చే వ్యాట్ రూపంలో వాళ్ళు వసూలు చేస్తున్నది కానీ, లోకల్ గా వసూలు చేస్తున్న సెస్సులు, స్పెషల్ ట్యాక్సెస్, ఇటువంటి వాటిని కొంత ఎందుకు తగ్గించుకోకూడదని మనం చర్చించాం. అదొక పాయింట్ అయిపోయింది. రెండో ఒక మాట దయచేసి డోంట్ డ్రాగ్ మై డిబేట్ ప్లీజ్. నేను అనే పాయింట్ ఏంటంటే, మోదీ గారు పొదుపు చేయండి అన్నారు, అందరం దాన్ని స్వీకరించాం, స్వాగతించాం. డెఫినెట్గా దాని మీద మేము డిబేట్ కూడా పెట్టాం. ఆ రోజు అందరూ చాలా జాగ్రత్తగా చేయండి, సీరియస్గా ముంచుకొచ్చేస్తుంది ఉపద్రవం, ఆర్థికంగా రెసెషన్ అని చెప్పాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ధరలేమో పెంచుతారు, ధరలు తగ్గించే మార్గాలున్నా కూడా వాటిని అనుసరించరు, ధరలు పెంచే మార్గాలను అనుసరిస్తారు. పేదవాడేమో పొదుపు చేయాలి, కిరాణా కొట్టుకెళ్తే ఉప్పు పెరిగే, పప్పు పెరిగే, నూనె పెరిగే, అన్నీ పెరిగిపోయాయి. పొదుపు చేయాలంటే వాడు కడుపు మార్చుకోవాలా, లేకపోతే అనకూడదు. కానీ సామాన్యవాడు, పేద మధ్యతరగతి వర్గాలు ఏం తిని బతకాలా? పొదుపు అంటే ఏంటి? కాన్వాయిల్లో కారులు తగ్గించుకోవడం కాదు కదా. పేదవాడు పొదుపు చేయడం అంటే 2 పూటలు తినేవాడు 1 పూట తింటాడు, లేకపోతే ఈ వారం చికెన్ వద్దులేని దాచుకుంటాడు, ఏదో తను తినే తిండిలోనే దాచుకుంటాడు. అలాంటిది పొదుపు చేయడం అంటే కడుపు మార్చుకోవాలని చెప్పదలుచుకున్నారా ఈ ధరలు పెంచడం ద్వారా అనేది? రామ్ ఒక్క 1 minute తీసుకొని నువ్వు దానికి ఏదో రిప్లై చెప్పు. ఇప్పుడు సార్ కిషోర్ రెడ్డి గారు మాట్లాడేటటువంటిది, విజయ్ గారు మాట్లాడేటటువంటి, పాపం వాళ్ళ ఫేస్ వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి చెప్పొచ్చు. 1,52,000 ఆయిల్ బాండ్స్ ఆ రోజు ప్రజలు తిప్పలు పడకుండా ఉండాలి అని అంటే, ఈ అప్పు తర్వాత అయినా కట్టుకుంటాం కానీ జనాలకు మాత్రం ధరలు పెరగొద్దు అనేటటువంటి దాని మీద తీసుకొచ్చినటువంటిది. ఆ బూచి చూపించుకుంటా 44 లక్షల కోట్ల రూపాయలు. నేను మీకు ఉదాహరణతో చెప్పాలనంటే, అసలు 2014లో మనం అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ మీద ₹9.20 ట్యాక్స్ వసూలు చేసేది కేంద్రం, డీజిల్ మీద ₹3.46 వసూలు చేసేది. అదే 2020 వచ్చేసరికల్లా జస్ట్ ఇమాజిన్ సార్, ₹31.83 అంటే ₹32 పెట్రోల్ మీద, 32.9 అంటే ₹33 డీజిల్ మీద కేవలం పన్నులు. ఈడ ఇంకొకటి కూడా ఏంటంటే సార్, ఈ పన్నులు వసూలు చేసేటటువంటి సెస్ పేరు మీద వసూలు చేసిండ్రు, నాట్ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, సెస్ పేరు మీద వసూలు చేస్తే మళ్ళీ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు, కేంద్రం మాత్రమే వాడుకుంటుంది. ఆ 2 సెస్లు ఏమని పెట్టిండ్రు? రోడ్ అండ్ ఇన్ఫ్రా సెస్ అని ఒకటి పెట్టిండు, అగ్రి ఇన్ఫ్రా ఏది డెవలప్మెంట్ సెస్ అని 2ది పెట్టిండు. ప్రధానంగా ఈ 2 సెస్ల పేరు మీద నువ్వు వసూలు చేసుకుంటా కిషోర్ రెడ్డి గారు మమ్మల్ని ఒక తప్పు పెట్టలేదండి. కాదు, కిషోర్ రెడ్డి గారు ఒక మాట అంటుండే ఇందాక నుంచి తెలివిగా, రాష్ట్రం అనేటటువంటిది ఈ రోజు ఒక 20 పైసలు ఎక్కువ వచ్చింది మిగతా రాష్ట్రాలతోటి కలుపుకుంటే తెలంగాణకి ఒక 20 పైసలు లాభపడ్డది 10 రూపాయలలో అని అంటుండే. నేనేమంటున్నా, నేను చెప్పింది 2.5 రూపాయలు ఎట్లయితే చెప్పు, వేరే రాష్ట్రం 10 రూపాయలు పెరిగిందంటే 7.5 కాదండి,
మహారాష్ట్ర మహారాష్ట్ర కూడా పెరిగింది. అనుకోండి అంతే. మహారాష్ట్రలో కూడా ట్యాక్సులు ఉండొచ్చు కాదా? కదా. మీరు ఎందుకు అనవసరంగా ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు మీరు? మహారాష్ట్ర అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, ఇంకో స్టేట్ అయినా క్వశ్చన్ ఏంటి ఇక్కడ? కనీసం రాష్ట్రాలైనా వాళ్ళకు పెంచి వాళ్ళ కట్ చేసుకునే వ్యాట్ ఉందే 25% 30% 35%, వాటెవర్ 35%. అదన్నా కొంచెం తగ్గించుకోగలిగితే బాగుండేది కదా అని కేంద్రం కూడా అంటుంది. my point. ఒక్క నిమిషం ప్లీజ్. ఆయిల్ కంపెనీలు పెంచుతున్నాయి, రాష్ట్రాలు వాళ్ళ వ్యాట్ తగ్గించుకోండి అని కేంద్రం కూడా సజెస్ట్ చేస్తోంది. మా తెలంగాణకే సజెస్ట్ చేస్తున్నా అనుకు నువ్వు, అన్ని రాష్ట్రాలకు సజెస్ట్ చేస్తుంది. కొన్ని ఎన్డీఏ గవర్నమెంట్స్ ఉన్న రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంట్ అవుతోంది. కొన్ని అన్ని కాదు, కొన్ని. నేను ఆ పని రేవంత్ రెడ్డి గారైనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా, సిద్ధరామయ్య గారైనా, కొత్తగా వచ్చిన విజయ్ అయినా, సతీషన్ అయినా, లేకపోతే ఇంకెవరైనా ఎందుకు చేయొచ్చు కదా అనేది ఒక పాయింట్ మాత్రమే. నువ్వు దాన్ని మరి మనం డీప్ మీ వైఫల్యాన్ని రాష్ట్రాల మీద కిషోర్ రెడ్డి 50 రూపాయలు పెట్రోల్ మాకు కూడా తక్కువ వస్తుంది కదా. కాదు దయచేసి 50 రూపాయలు పెట్రోల్ క్రూడ్ వైఫల్యం అని మీరు అంటున్నారు కానీ కేంద్రం ఇచ్చే డివల్యూషన్ లో మీ మాటలు మీకు వస్తున్నాయి బాగానే. లేదు సార్, సెస్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తాం, 5,000 పెన్షన్ ఇస్తాం అని చెప్పి మీరు ఇక్కడ పెట్టుకుని ఆ వారం మొయ్యలేక ఇవి పెంచుకుంటాం, వసూలు చేస్తాం అంటే కుదరదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు బాగా గుర్తుండి ఉండాలి, ఒకసారి గ్యాస్ రేట్లు పెరిగితే ఆ గ్యాస్ మీద 50 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ టాక్సేషన్ రూపంలో వస్తుంటే ఆయన రైట్ అవే 25 రూపీస్ తగ్గించాడు సిలిండర్కి. 25 రూపీస్. దానివల్ల ఎంత నేమ్ వచ్చింది తెలుసా అప్పుడు గవర్నమెంట్కి. అది అటువంటి కొన్ని తప్పవు. రైట్, ఎనీవే ఇప్పుడు మనం పొదుపు విషయానికి వద్దాం. కిషోర్ రెడ్డి గారు పొదుపు చేయమని చెప్పి ఈ రకంగా మంట పెడితే ఇప్పుడు పస్తులు ఉండాలా సామాన్యుడు? లేదు సార్, ఒక్క విషయం మనము ఇంతకుముందు వీరు కూడా మాట్లాడారు, మనోడు కూడా మాట్లాడాడు. ప్రైసెస్ మీద ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు రవాణా ఖర్చులు ఉంటాయి కాబట్టి పెరుగుతాయి. విజయ్ గారు చెప్పారు, అది అందరికీ బేసిక్ ఎకనామిక్స్ 101 అంటారు, ఫస్ట్ లెసన్. సో మీకు ఈరోజు 2014 నుంచి ఈ రోజుకి 2014లో ఎంత ఉండిందో ఇన్ఫ్లేషన్ రేట్లు మన్మోహన్ సింగ్ గారు రిటైర్ అయ్యే సమయానికి డబుల్ డిజిట్స్లో ఉంది సార్. 13-14% 14 సంవత్సరాల తర్వాత కూడా మన్మోహన్ సింగ్ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నిమిషానికి ఎంత ఉందో తెలుసా మీకు? 3 పాయింట్ చిల్లర ఉంది సార్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ ఇన్ఫ్లేషన్ పనిలేదు ఇప్పుడు. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. అదే సార్ నాకు తెలుసు. మీరు పొదుపు చేయమని చెప్పారు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చి. అవును సార్. బంగారం కూడా కొనుక్కోకండి అన్నారు. రైట్, మంచిదే. పొదుపు మనస్తత్వం ఆల్రెడీ మన డిఎన్ఏలో ఉంది. మీరు ఇంకా పొదుపు చేయమంటున్నారు. రైట్, నేను ఈ 2 వారాలు 4 రోజులు చికెన్ మటన్ ఏం తినను, నూనె కూడా తక్కువ, నూనెల గురించి కూడా మాట్లాడారు. ఇంపోర్ట్ చేసేవన్నీ అని చెప్పి అదే సార్, విదేశీ పేరు కూడా మెన్షన్ చేశారు. సో వంట నూనె కూడా వాడము, ఓకే, తక్కువ వేసుకుంటాం, 2 స్పూన్ల దగ్గర 1 స్పూన్ వేసుకుంటాం. ఇంత చేసేది మా పొట్ట కొట్టడానిక? అక్కడ ఏమి తక్కువ అయిందని ఒక విషయం మీకు చెప్తాను. పాయింట్ అది. నేను ఒకటే విషయం సార్, మోడీ గారు చెప్పారు 10th రోజే కదా చెప్పింది. ఎవరికి చెప్పారు సార్? ఎవరికి? మాకే. మీకు చెప్పాల, మాకు చెప్పారు. ఎదురుగా బీజేపీ కార్యకర్తలు ఉన్నారు సార్. ఆయన దేశ ప్రజలను చేసి ప్రసంగించారు, దేశ ప్రజలకు చెప్పారు. అంటే బీజేపీ కార్యకర్తలు పొదుపు చేయాలా? మేము చేస్తున్నాం సార్. అయితే దేశ ప్రజలను ఉద్దేశించి ఆ రోజు పొదుపు చేయండి. ఇప్పుడు మీరు ప్రైసెస్ గురించి అన్నారు, ప్రైస్ పెంచారు అని అన్నారు, ఓకే సార్. కానీ ఎవరి మీద ఏ ఆంక్షలు పెట్టలేదు. బంగారం తగ్గించుకోమనో, ఆయిల్ చెప్పారు క్లియర్ గా. లేదు, ఆంక్షలు లేవు అంటున్నాను. మీరు ఇఫ్ యూ వాంట్, ప్రధానమంత్రి ఒక సూచన చేశారంటే అది మనం ఆంక్ష కింద తీసుకుంటాం. అట్లా ఎంతో మంది అపోజ్ చేస్తారు సార్. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పెట్రోల్ ప్రైసెస్ అందుకనే పెరిగాయి అన్నదానికి నేను చెప్తున్నాను కదా. నోట్ బందీ అంటే నోట్ బందీకి ఓకే అన్నాం. ప్లేటు అసలు కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రధానమంత్రి గౌరవిస్తామండి. కూడా
ఈ రాహుల్ గాంధీ గారు ఏమంటారు తెలుసా? అవును, మీరేమో అన్నారు, అంటారు, "Yes, అవును, మనం అవును. ఇష్టపడ్డ వాళ్ళం చేశాం సార్, నమ్మకం ఉన్న వాళ్ళం అవును, చేశాము, నమ్మాము. మోడీ గారిలో నమ్మకం ఉన్న వాళ్ళం చేశాము, Yes. నమ్మకం లేని వాళ్ళు అపహాస్యం చేశారు, కాదన్నారు." ఈ రోజు నేను అనుకోవడం రామ్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఇంటికి పోకుండా రౌండ్ గా తిరిగి వెళ్తారు, ఇంకొంచెం పెట్రోల్ ఖర్చు పెడతామని చెప్పి. రామ్ దయచేసి సుజన గారు, ఇప్పుడు పొదుపు చేయమని అన్నారు, మనం కూడా డిస్కస్ చేసాం ఆ రోజు. మీరు ఒక అడుగు ముందుకేసి ఫంక్షన్లకు ఇట్లుంటే పెళ్ళిళ్ళు కానీ అన్న బర్త్డే ఫంక్షన్ లాంటివి ఉంటే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో చేయొద్దండి, పొదుపు చేద్దాము, సిచ్యువేషన్ బాగాలేదని మీరు కూడా సజెస్ట్ చేశారు. ఆ రోజు కుటుంబరావు గారు అయితే మీరు చాలా తక్కువ మాట్లాడుతున్నారు, భయంకరమైన రెసెషన్ రాబోతుందని పాపం వారు కూడా ప్రిడిక్ట్ చేశారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది ఆ రోజు డిబేట్ చేసిన రోజు. కానీ ఈ సిచ్యువేషన్ చూస్తే పేదవాడు మధ్యతరగతి వాడేమో కడుపు కాల్చుకోవాలి పొదుపు పేరుతో, ఇక్కడేమో లాభాల పంట. కరెక్ట్. ఏమన్నా సింక్ అవుతుందా? ఒకటి నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన, ఫ్రెంచ్ విప్లవం జరిగేటప్పుడు ప్రజలందరూ తిండి తిప్పడానికి లేదు, ఫ్రెంచ్ రాణి దగ్గరికి పోయినరట. ఆ ఫ్రెంచ్ విప్లవం, ఫ్రాన్స్ లో విప్లవం జరిగేటప్పుడు ప్రజలందరూ ఇబ్బందుల ఉండి ఫ్రెంచ్ రాణి దగ్గరికి పోయినారు, కోట దగ్గరికి. రాణి గారికి కిషోర్ రెడ్డి గారికి మిత్రులు ఉన్నట్టున్నారు. ఎందుకంటే రాణి ఏమన్నారంటే రాణి తల నరికేస్తారు, అదే చెప్తున్నారేమో వారు, నాది కూడా తల నరికేయమని చెప్తున్నారేమో. ఫ్రెంచ్ విప్లవం గురించి మాకు కూడా మాట్లాడి ఫ్రెంచ్ రాణి గారు ఏమన్నారంటే, మీరు తినడానికి మీకు బ్రెడ్ లేకపోతే ఏంటి, కేక్ వండుకొని తినండి అన్నారు. అంటే తెలుగు భాషలో ఇక్కడ మన తెలంగాణ నాడులో చెప్పాలంటే తినడానికి బువ్వ లేదంటే బువ్వ లేకుంటే ఏం కాదు, పాయసం చేసుకొని తినండి అన్నట్టుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము పథకాల కింద అన్ని రకాలు, రేషన్ కానీ, పీడిఎస్ కానీ, ప్రధానమంత్రి ఉజ్వల కానీ, పేదలకు ఇల్లు ఇచ్చే దాంట్లో కానీ, ఆవాస్ అది గ్రామీణ కానీ, సెంట్రల్ అది అర్బన్లో కానీ, అన్ని స్కీములు చూస్తే భారతదేశంలో 86% ప్రజలందరూ కూడా ఈ స్కీమ్ల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు. అంటే ఏంటి, ఈ 86% మందికి స్వంతంగా ఒక మినిమం వేజ్ లేదు, వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి వారి ఆర్థిక స్థితి పరిస్థితులు లేని వాళ్ళకి ఇవన్నీ గణాంకాలు ఇస్తున్నాయంటే ఇవన్నిటి వల్ల ప్రజల మీద విపరీతమైన భారం ఉంటుంది. కాబట్టి ఉన్నవాడు పొదుపు చేస్తాడు కానీ అసలు లేని వాడు పొదుపేం చేయలేడు. కాబట్టి ఈ పొదుపు అనేది ఆస్టెరిటీ మెజర్స్ అనేవి ఇవేం కొత్త కాదండి. మనము స్వతంత్ర భారతదేశంలో ఇట్లా ప్రధానమంత్రి గారు వచ్చి ప్రజలతోటి ఉద్దేశించి మాట్లాడింది ఎప్పుడంటే చైనాతో యుద్ధం జరిగినప్పుడు. ఆ తర్వాత నుంచి ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. అంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ప్రజల మీద బాగా విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ ఇబ్బందులని పదే మేము ఇంకా బెటర్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అనే కాకుండా ప్రజల మీద భారాన్ని తగ్గించే ప్రక్రియలు వాటి వైపు ఆలోచించాలి. ఉదాహరణకి 4 ఉన్నాయి. ఒకటి, అందరూ పెట్రోల్ తగ్గాలని అంటున్నాం. దేశవ్యాప్తంగా మొత్తము బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, వేరే ప్రాంతీయ పార్టీలు ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజా రవాణా చాలా వీక్ గా ఉంది. కాబట్టి ప్రజా రవాణాని ఇంక్రీజ్ చేయాలి. కాబట్టి నేనేమంటున్నా, ప్రభుత్వం ఎప్పుడే కానీ ఏ డిబేట్ అయినా, ఏ అంశమైనా ఎవరి చేతుల అధికారం ఉందో వాళ్ళు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఏ పార్టీ అయినా ప్రజలను అడగద్దు. పేద ప్రజలని, బలహీన వర్గాలని మీరు చేయండి అని చెప్పడం కాదు. ప్రజలు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజలతోటి జవాబుదారీతనం ఎక్స్పెక్ట్ చేయదు. మీరు బంగారం కొనకండి, ఇవి కొనకండి, ఆంక్షలు ఏమంటే ఏంటంటే జైలు కట్టేసి ఉట్టు మీద అన్నం పెడితే అది ఆంక్ష కాకుండా ఏంది? కాబట్టి ఎప్పుడైనా ఏదైతే ఈ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా మాటలు గాని, చర్యలు గాని, ప్రజలను ఇబ్బందికరంగా పెట్టే అంశాలు ఏవి కూడా ప్రభుత్వాలు చేయొద్దు. ఫస్ట్ ప్రత్యామ్నాయం చూపించాలి. ప్రత్యామ్నాయం మొదలు చూపించినాక నెక్స్ట్ ఉపదేశాలు చేయాలి. ప్రత్యామ్నాయాలతో పాటు ప్రజలకి ఉపశమనం కలిగే పాలసీలు కానీ, ప్రజారంగ విషయాలు తీసుకొచ్చినాక ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి. ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు మనము 12 కోట్ల టాయిలెట్లు, 4 కోట్ల ఇండ్లు, 11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవన్నీ ఇవ్వగలిగామంటే అంతమంది పేదరికం ఉంది అని చెప్పి అంటున్నారు. ఇంకొక విధంగా చూస్తే ఇవన్నీ కాంగ్రెస్ వారికి మనసు రాక ఇవ్వలేదని కాదు కదా. ఆ రోజు వాళ్ళు నిర్వహించిన ఆర్థిక విధానాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయంటే గవర్నమెంట్ చేయాలనుకున్నా కానీ చేయలేని పరిస్థితిలో ఉండే. ఒకసారి మనం బంగారమే కుదోబెట్టవలసిన పరిస్థితి. ఈ రోజు మనము అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత ఇదే సొల్లు అట. అంటే ఇండియా ఆర్థిక దేశం ఎదుగుతుందని ఎట్లా అంటావు సార్? అవసరమైన దీంట్లో ఎవరిది వాళ్ళు చెప్పండి ప్లీజ్, మై రిక్వెస్ట్.
నా రిక్వెస్ట్ సార్, ఆ భాషకి రామ్మోహన్ చెప్పలేను సార్, ఒక్క నిమిషం. నేను అనేది పాయింట్ వాళ్ళు చెప్పండి. ప్రపంచంలో మాడబెట్టుకోమని వాళ్ళు ఆయిల్ ప్రైసులు పెంచితే నువ్వు 2.5 ఎక్కువ జేబులో నుంచి దొంగతనం చేస్తున్నావు కదా. ఒక్క నిమిషం సార్. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా మనం ఉన్నాం చేయబట్టే ఈ రోజు ఇన్ని కోట్ల మందికి, అండ్ మీరు రేషనే అన్నారు, ఫ్రీగా ఆహార ధాన్యాలే గాని ఇవన్నీ ఇవ్వగలిగింది ఎందుకు సార్? మన రాష్ట్రంలో 47 నుంచి మోడీ గారు రాకముందు ఏదైతే జాతీయ రహదారి కిలోమీటర్లు ఉన్నాయో మనం బిల్డ్ చేయగలిగాం. పాయింట్ ఏంటంటే మనం ఎలక్షన్స్ లో రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ ఇచ్చుకుంటూ పోతా ఉంటారు హామీలు. వచ్చినాక వాటిని అమలు చేయడం కోసం అప్పులు చేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అంటారు. పెట్రోల్ ధర వేగంగా పెరుగుతూ ఉంటుంది, డీజిల్ ధర వేగంగా పెరుగుతూ ఉంటుంది, రూపాయి ధర వేగంగా పడిపోతూ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరిగిపోతూ ఉంటుంది. రైట్, ఎవరు చేయాలి పొదుపు, ఎవరు కడుపు మార్చుకోవాలి? సార్ 2 minutes. దేశ ప్రజలకి, ఐ మీన్ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి కొద్దిగా స్వాంతన చేకూర్చాలి అన్న మీ సూచన పూర్తిగా నేను అంగీకరిస్తాను. ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఒక 10 రోజులుగా మా డిస్కషన్స్లో కూడా మనం తగ్గిస్తే ఎలా ఉంటుంది అని పొద్దున పూట స్ట్రాటజీ కాల నుంచి సాయంత్రం డిస్కషన్ నాకు వస్తూనే ఉంది. కాకపోతే దాని లెక్కేసాం, ₹1 కనుక మేము తగ్గించాలంటే ఇప్పుడున్న యూసేజ్ ప్రకారం 750 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం తగ్గుతుంది. ₹1 అంటే మీరు 4 రూపాయల చొప్పున ప్రజల దగ్గర ఎక్స్ట్రా వసూలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ రోజుకి అది అమలు అవుతుందంటే నెలకి దాదాపు 3,000 కోట్లు అదనంగా ప్రజల దగ్గర వసూలు చేస్తారనమాట. సార్ అక్కడ ఇంకా ఘోరం ఏంటంటే అండి, స్టార్టింగ్ లోనే అది వదిలేద్దాంలే, చెప్పానంటే ఒక్క మాట చెప్తాను సార్. ఓకే అంటే ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ తర్వాత ₹10 తగ్గిస్తే ఈయన ₹4 పెంచాడు. ఆయన వాళ్ళు తగ్గించిన ₹10 మనం అబ్జర్వ్ చేసుకోవాలి కదా, తగ్గించకుండా ఈయన ఇంకో ₹4 ఎక్స్ట్రా చేస్తారు. మీరు అన్నట్టు దాన్ని వదిలిపెడితే ₹1 మేము దాదాపు మాకు 1,35 లక్షల లీటర్ల డీజిల్ ప్రతిరోజు, 60 లక్షల పెట్రోల్, దాదాపు 1,98 లక్షల లీటర్ డీజిల్ ఖర్చు అవుతుంది. సో దీని ప్రకారం లెక్కేస్తే మాకు 753 కోట్ల రూపాయలు సంవత్సరానికి పడుతుంది. సో ఇది ఎప్పుడు సరే మొట్టమొదటిసారి పెంచినప్పుడు నేనే ఆ యొక్క డిస్కషన్లో మరీ మనం అర్లీగా పోతున్నామేమో, ఫస్ట్ టైం కదా అన్నాను. నా మీద అందరూ ఎగిరినారు కూడా. ఎగిరితే తర్వాత ఏమైంది, 90 పైసలు పెంచారు, నెక్స్ట్ మళ్ళీ 90, ఇవాళ 30. సో ఖచ్చితంగా ఇది మేబీ ఇంకొక 4-5 సార్లు కూడా రావచ్చు. యుద్ధం ఏదో ఆగిపోతుంది, ఒక ఒప్పందం కుదురుతోంది అంటూ నేను రాత్రి నుంచి వింటున్నాను. కాబట్టి సో ఒకవేళ యుద్ధం ఆగిపోతే ఈ దీంట్లో ఇక్కడితో ఇది ఆగిపోవచ్చు కూడా. కాకపోతే మీరు చెప్పే నా పాయింట్ కూడా అదే. అసలు పాయింట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే, విజయ్ ఇది మీరే చెప్పాలి. ఎండ్ ఆఫ్ ది డే నా పాయింట్ కూడా, ఇప్పటి వరకు పెంచారు, యుద్ధం సాకు చూపించారు, యుద్ధం వల్ల పెరుగుతుంది అన్నారు, యుద్ధం ఆగిపోతోంది. ఇవాళ ఉన్న ఇప్పుడు ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్స్ ప్రకారం 60 days యుద్ధానికి విరామం. 60 days తర్వాత ఎట్లాగూ ఉండదు. ఇక ట్రంప్ యుద్ధం ఓడిపోయినట్టే. ఆయన ఏంటంటే డైరెక్ట్ గా చెప్పకుండా ఇట్లా ఇండైరెక్ట్ వేలో వెనక్కి వెళ్తున్నాడు కదా. ఇప్పుడు పెరిగింది తగ్గిస్తారా యుద్ధం వార్ ఆగిపోయిన తర్వాత? మీరు హామీ ఇవ్వమని నేను చెప్పడంలా, ప్రిడిక్షన్ చెప్పండి ప్లీజ్. నేను అదే చెప్తున్నాను. కోవిడ్ తర్వాత మోడీ గారు ₹10 తగ్గించారు. కోవిడ్కి ముందు పెంచారు, కోవిడ్ తర్వాత తగ్గించారు. ఆంధ్రప్రదేశ్లో అట్ ది సేమ్ టైం తెలంగాణలో పెంచారు. ఇంకా సో 2 గవర్నమెంట్లు, బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు పెంచారు, ఇక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు ఇద్దరు పెంచారు. సో వాళ్ళు తగ్గిస్తే మేము పెంచడం ఏంటి? మేము అబ్జర్వ్ చేసుకొని తగ్గించాలి కదా. సో సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఇది తగ్గిస్తే మేము కూడా గ్యారంటీగా ఆ యొక్క దీన్ని అబ్జర్వ్ చేసుకుంటాం. మేమైతే పెంచము. మేము తగ్గించేలా ఇప్పుడు పెంచితే ఆ లాభాన్ని ఎంజాయ్ చేసినప్పుడు, పెంచితే ఆ పెంచిన రేటుని ప్రజలు పెయిన్ గా ఫీల్ అవుతున్నప్పుడు, పెంచిన దాంట్లో మీ పర్సంటేజ్ లాభాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నప్పుడు, వారు ఆగిపోయిన తర్వాత తగ్గించాల్సిందే కదా. తగ్గించకపోతే జనం ఊరుకోరు కదా అనేది పాయింట్. రైట్ విజయ్, ఒక్క నిమిషం విజయ్. నేను అందుకే ఎగ్జాంపుల్ గా చెప్పాను.
You made your point, I got it. Right. Yes, sir. ఇప్పుడు Please conclude. సింపుల్ సార్ 5 రాష్ట్రాలు ఎన్నికలు అయ్యేటప్పుడు ఇదే ప్రధానమంత్రి గారు ఆ రోజు $107 దాకా బ్యారెల్ పోయినప్పుడు ధరలను పెరగ నియంత్రించినప్పుడు అన్నారు. మనం బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పిండ్రు. ఒక్కసారి ఎన్నికలు అయిపోగానే $92 బ్యారెల్ వచ్చినప్పుడు ఈరోజు $116 దాకా పెట్రోల్ తీసుకొని వచ్చినప్పుడు దీన్ని ఏమని అంటాము? యుద్ధం సమయం ఉన్నప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడేమో నియంత్రణ జరుగుతుంది, ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల మీద భారం పడతా అంటే ఎట్లా? అండ్ ఇంకొకటి కిషోర్ రెడ్డి గారు ఏమంటారంటే, విజయ్ గారు మీరు ఇప్పుడు 4 రూపీస్ ఏమో ఫిక్స్డ్ వ్యాట్, తర్వాత 1 రూపీ ఏమో ఒకటి ఎక్స్ట్రా చేస్తారు కదా, మనం అంటే దొంగతనం చేస్తున్నామంట. నన్నంటే మిమ్మల్ని కూడా అన్నట్టే. కిషోర్ రెడ్డి గారు ఎన్డీఏకి ఏమంటుండంటే 5 రూపాయలు దొంగతనం చేస్తారు మీరు, మేము పెంచినాం కాబట్టి మీకు పెరిగింది, అవి ఇచ్చేసేయండి అంటారు. నేనేమంటున్నా, 100 రూపాయల పెట్రోల్ లేదా 50 రూపాయలు చేయి, మేము కూడా తగ్గించుకుంటాం. మేము పెంచే కూర్చోం కదా, మీరు 50 రూపాయలు చేయి. అంటే 40 ఫస్ట్ టైం 2.5 ఎక్కువ పెంచాడని ఒప్పుకుంటున్నాడు కదా. గత 10 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం 2.5 ఎక్కువ తీసుకుంటుంది. రూపాయలు కాదు, అది రామ్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోని అవసరం లేదు. ఆటోమేటిక్ గా పెరిగే పెరుగుతుంది, ఒక్క నిమిషం సార్, ఇది మన్మోహన్ సింగ్ గారి లాజిక్. ఇది ఆటోమేటిక్ గా పెరిగేవి తగ్గేవి అసలు లెక్కలేదు. కానీ అనౌన్స్ చేసి పెంచితే తగ్గిస్తేనే లెక్క అంటున్నారు. రెండు పాయింట్స్ ఏంటంటే, ఒకటి పొదుపు చేయాలంటే కడుపు మార్చుకోవాలా అనే దానికి మరి ఎవరు సమాధానం చెప్తారో, కేంద్రం చెప్తుందా, రాష్ట్రాలు చెప్తాయా, బీజేపీ చెప్తుందా, టీడీపీ చెప్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్తారా, మాకైనా అనవసరం. ఒకటి పొదుపు అంటే కడుపులు మార్చుకోవాలా అనేది ఒక పాయింట్. రెండవది, ఇప్పుడు పెరిగిన రేట్లు, యుద్ధం ఆగిపోయింది లేదా యుద్ధం ముగిసింది అని ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత ఈ పెరిగిన రేట్లు తగ్గిస్తారా లేదా? ఈ మేరకు ఈ హామీ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆ డిబేట్లోకి వచ్చి మోదీ గారో లేదా ఇంకొకరు హామీ ఇస్తారని నేను అనుకోవట్లేదు, కానీ ఇవ్వకపోతే జనం ఆలోచిస్తారు. అది మాత్రం చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, సుజన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్.